హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. అరంగేట్రం మ్యాచ్లోనే అదరగొట్టిన రియాన్ పరాగ్ రాహుల్ ద్రావిడ్ రికార్డుని అయితే బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా తొలి వన్డేలో మన రియాన్ పరాగ్ చేసిన ప్రదర్శన ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. శ్రీలంకతో టీమిండియా వచ్చేసరికి 3 మ్యాచ్ల వన్డే సిరీస్ అయితే ఆడుతుంది. అందులో భాగంగానే మొదటి 2 వన్డేలు అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నిర్ణయాత్మకమైన 3వ వన్డేలో వచ్చేసరికి టీమిండియా 110 పరుగుల తేడాతోని ఘోర ఓటమి అయితే నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా వన్డే సిరీస్ని కూడా కోల్పోవడం జరిగింది. 27 ఇయర్స్ తర్వాత శ్రీలంక టీమిండియా పైన ఓడిఐ సిరీస్ అయితే గెలుచుకోవడం జరిగింది. శ్రీలంక క్రియేట్ చేసిన రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది. అదేవిధంగా ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లో వచ్చేసరికి 246 పరుగులు చేయడం జరిగింది. 7 వికెట్లు కోల్పోయి అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా కేవలం 138 పరుగులకే ఆల్అవుట్ అవడం జరిగింది. దీంతో టీమిండియా వచ్చేసరికి 110 పరుగుల తేడాతోని ఘోర ఓటమి అయితే నమోదు చేయడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా వన్డే జట్టులోకి అరంగేట్రం చేసిన రియాన్ పరాగ్ మాత్రం అయితే అసాధారణమైన బౌలింగ్ లైనప్తోని అద్భుతమైన రికార్డు అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన రాహుల్ ద్రావిడ్ రికార్డుని అయితే బ్రేక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసి బ్యాటర్ని అవుట్ చేయడంలో మన రియాన్ పరాగ్ రికార్డ్ అయితే సృష్టించారని చెప్పుకోవచ్చు. అవిష్కా ఫెర్నాండో వచ్చేసరికి 96 పరుగుల వద్ద ఉండడం జరిగింది. ఈ టైంలోనే రియాన్ పరాగ్ అద్భుతమైన డెలివరీతో ఎల్బిడబ్ల్యూగా అతను అవుట్ చేయడం జరిగింది. తొలి వన్డేలోనే ఈ ఘనత సాధించిన మొదటి బ్యాటర్ అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొదటి వికెట్ కూడా అవిష్కా ఫెర్నాండో అయితే ఇంతవరకు ఈ రికార్డును మాత్రం అయితే రాహుల్ ద్రావిడ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. రాహుల్ తొలి వికెట్కి వచ్చేసరికి 90 పరుగుల వద్ద నసూద్ అన్వర్ను అవుట్ చేయడం జరిగింది. ఇది రాహుల్ ద్రావిడ్ యొక్క క్రియేట్ చేసిన తొలి వికెట్ అయితే క్రియేట్ చేసిన రికార్డ్ అని కూడా చెప్పుకోవచ్చు. దీనిని మన రియాన్ పరాగ్ మాత్రమైతే బ్రేక్ చేయడం జరిగింది. వన్డే ఫార్మాట్లో చూసుకుంటే ఓవరాల్గా రియాన్ పరాగ్ మాత్రమైతే 3వ వన్డేలో అద్భుతాలు సృష్టించాలని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రియాన్ పరాగ్ 3వ వన్డేలో వచ్చేసరికి 9 ఓవర్లు వేయడం జరిగింది. 3 కీలకమైన వికెట్లు అయితే తీయడం జరిగింది. మన రియాన్ పరాగ్ మాత్రమైతే సెటిల్ అయిన బ్యాటర్స్ మాత్రమైతే రియాన్ పరాగ్ అవుట్ చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 3వ వన్డేలో మన రియాన్ పరాగ్ మాత్రం అయితే అసాధారణమైన అద్భుతమైన బౌలింగ్ రాణించడానికి కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రాబోయే సిరీస్లో రియాన్ పరాగ్ మరిన్ని ఛాయిస్లు ఇచ్చి మరింత మెరుగుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. రియాన్ పరాగ్ మాత్రం అయితే చూద్దాం రాబోయే రోజుల్లో రియాన్ పరాగ్ ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడు అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.